ముక్కనుమ రోజున ఏం చేస్తే మనకు సౌభాగ్యం అఖండ ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం. ముఖ్యంగా ఈ ముక్కనుమ రోజు ఈ ఒక్క విధంగా చేసినట్లయితే మనకు అఖండ ఐశ్వర్యం సౌభాగ్యం లభిస్తుంది. అయితే ఏం చేయాలో చూద్దాం. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగగానే మనము అనుకుంటాము. ముఖ్యంగా మొదటి రోజు భోగి పండుగగా, రెండవ రోజు మకర సంక్రాంతిగా, మూడవ రోజు కనుమ పండుగగా చేసుకుంటారు. అయితే కనుమ పండుగ రోజు యొక్క మరుసటి రోజునే ముక్కనుమగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాలలో బొమ్మల నోము అంటే సావిత్రి గౌరీ నోము చేస్తారు. ముఖ్యంగా సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ ఇంకా బ్రహ్మ వైవర్త అలాగే పద్మ పురాణాలు ఇంకా దేవి భాగవతంలో వివరించబడ్డాయి. స్త్రీలు వివాహమైనటువంటి తొలి సంవత్సరం ఈ నోమును 9 రోజుల పాటు చేసుకోవాలి. దేవిని 9 రోజులు పూజించి 9 రకాల పిండి వంటలను ప్రతిరోజు ఒక్కొక్క రకాన్ని అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. అయితే 9 రోజులు మనము సావిత్రి గౌరీ మాతను పూజ చేసినటువంటి బొమ్మల కొలువులో మనము ఉపయోగించినటువంటి బొమ్మలను 9వ రోజు దాటిన తర్వాత 10వ రోజున ఆ బొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేయవలసి ఉంటుంది. అలాగే ముక్కనుమ రోజున సావిత్రి గౌరీ వ్రతం చేసేటువంటి మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది. అలాగే వారికి విశ్వాసం పెరుగుతుంది. ఇంకా వివాహం కావలసినటువంటి కన్నె పిల్లలు కూడా ఈ బొమ్మల నోములో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా ముత్తైదువులను పేరంటానికి పిలిచి మట్టి బొమ్మల మధ్య మనము పసుపు గౌరీదేవిని ఉంచి పూజించుతారు. అంటే మట్టి బొమ్మల మధ్యలో పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని ఉంచి పూజించుతారు. అలాగే ముత్తైదులను పేరంటానికి పిలిచి వారికి వాయినాలను ఇస్తూ ఉంటారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తైదులకు పండ్లు తాంబూలాన్ని వాయినంగా ఇస్తారు. ఈ విధంగా గౌరీదేవిని ఆరాధించుతూ బొమ్మల నోము చేయడం వల్ల సౌభాగ్యం మనకు కలకాలం నిలుస్తుంది. అలాగే కన్నపిల్లలకు సద్గుణ సంపన్నుడైనటువంటి యువకుడు భర్తగా లభించుతాడు అని చాలామంది నమ్మకం. ఇలా ముక్కనుమ రోజున బొమ్మల నోమును మనము చేయడం ద్వారా మనకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తీరుతాయి. అలాగే కోరనటువంటి వరాలు కూడా మనకు అందుతాయి. అందుకే ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా ఈ రోజున కనుక మనము సావిత్రి గౌరీ నోము వ్రతం చేసిన వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువై ఉండడమే కాకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం జన్మాంతం కూడా వారి వెంట ఉంటుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.